టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న టీమిండియా తర్వాత జింబాబ్వే సిరీస్ని కూడా గెలుచుకుంది. ఇప్పుడు శ్రీలంక పర్యటనకు సిద్ధమైంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20 మ్యాచ్లను ఆడనుంది. ఇప్పటికే బీసీసీఐ టీ20 జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 జట్టుకు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ సెలెక్ట్ అయ్యారు. దాంతో ఈ సిరీస్ మీద అంచనాలు మరింత పెరిగాయి. టీ20 జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఎంట్రీ ఇవ్వడంతో శ్రీలంక సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సిరీస్లో 3 మ్యాచ్లు జరగనుండగా మొదటి టీ20 మ్యాచ్ జూలై 27న జరగనుంది. ఈ మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి సిరీస్లో బోని కొట్టాలని చూస్తుంది. ఇక మొదటి మ్యాచ్కి టీమిండియా తుది జట్టును చూస్తే యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే ఆ తర్వాత బౌలింగ్లో శ్రీలంక జట్టును కట్టడి చేయొచ్చని సూర్యకుమార్ సేన భావిస్తుంది. టీమిండియా అద్భుతమైన ఫామ్లో ఉంది. గత సిరీస్లో గిల్, జైస్వాల్ అద్భుత ప్రదర్శన చేశారు. ఇక టీ20 వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే రాణించారు. ఇక మిడిల్లో రింకు సింగ్ కూడా జింబాబ్వే సిరీస్లో తనదైన స్టైల్లో అదరగొట్టాడు. దాంతో బ్యాటింగ్లో సూపర్ ఫామ్లో ఉన్న టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. భారత ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తే శ్రీలంక మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దాంతో చేజింగ్లో టీమిండియా బౌలర్స్ను ఎదుర్కోవటం లంక జట్టుకు అంత తేలిక కాదు. పైగా ఆ జట్టు గతంలో ఉన్నంత బలంగా లేదు. కాబట్టి టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే మొదటి మ్యాచ్లోనే విజయం సాధించే అవకాశం ఉంది. ఇక గత సిరీస్లో ఓపెనర్లు శుభమన్ గిల్, అలాగే జైస్వాల్ సూపర్ భాగ్యస్వామ్యాన్ని అందించారు. చివరి 3 మ్యాచెస్లో వీరి ప్రదర్శన అద్భుతంగా సాగింది. ఇక శ్రీలంక పర్యటనలో కూడా ఓపెనర్లుగా వీళ్ళే దిగబోతున్నారు. కాబట్టి మొదటి పవర్ ప్లేలోనే గిల్, జైస్వాల్ పరుగుల వరద పారిస్తే టీమిండియాకు భారీ స్కోర్ ఖాయం. ఇక కెప్టెన్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఎలా రాణిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఆసీస్ మీద కెప్టెన్ అయ్యాక కూడా సూర్య అద్భుత ప్రదర్శన చేశారు. ఇప్పుడు అదే ఆటను కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకొని సూర్య తన బ్యాటింగ్లో ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. 2026 టీ20 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు అలాగే కోచ్ గంభీర్ ప్రస్తుతం ఉన్న జట్టును సెలెక్ట్ చేశారు. కాబట్టి సుదీర్ఘకాలం పాటు కెప్టెన్సీ కూడా సూర్యకుమార్ యాదవ్కి ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సిరీస్తోనే సూర్య ఎలాంటి ఒత్తిడి లేకుండా తన సారథ్యంలో అటు బ్యాటింగ్లో రాణిస్తూనే టీమిండియాను గెలిపించాలి. మొదట మ్యాచ్తోనే బోని కొట్టాలని సూర్య భావిస్తున్నాడు. మరి టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్స్ హోదాలో శ్రీలంకలో అడుగు పెడుతున్న టీమిండియా మొదటి మ్యాచ్లోనే విజయం సాధించి సిరీస్లో బోని కొడుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.